హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో ప్రియా విక్కీ. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేనైతే మీకు షార్జా లైట్ విలేజ్ని అయితే చూపించబోతున్నాను. యాక్చువల్గా మేము ఇక్కడికి అనుకోకుండా అయితే వచ్చాము. అంటే లైటింగ్ ఫెస్టివల్ ఉంటుంది షార్జాలో, అది చాలా ఫేమస్ అన్నమాట. అది చూడటానికైతే వచ్చాము. కానీ అనుకోకుండా ఇక్కడ షార్జా లైట్ విలేజ్ అని ఉందన్నమాట. SLF లైట్ విలేజ్ అని ఒక ఈవెంట్ అయితే జరుగుతూ ఉంది. సో దానికైతే వెళ్ళాము. ఇది ఎక్కడ ఏంటి అంటే షార్జా యూనివర్సిటీలో అక్కడ జరుగుతూ ఉందన్నమాట. లైట్ షో అనేది ఉంటుంది అని చెప్పేసి మేమైతే అది చూడ్డానికి వచ్చాము. కానీ ఇక్కడ ఏంటంటే లైట్ షో అది లేదు. SLF లైట్ విలేజ్ అని చెప్పేసి ఇక్కడ ఇదైతే ఉంది. సరే ఇంకేం చేస్తాం, ఇక్కడ వరకు వచ్చాం కదా అని చెప్పేసి ఈ లైట్ విలేజ్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రీ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది, అలాగే VIP పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఫ్రీ పార్కింగ్లో కూడా మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి పార్కింగ్ అయితే ఈజీగా దొరుకుతుంది. బట్ ఎంట్రన్స్ దగ్గర అయితే అంతా ఫుల్ అయిపోయినట్లుగా కనిపిస్తుంది. సో మనం VIP పార్కింగ్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫ్రీ పార్కింగ్ అయితే చాలా ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే మనం ఒక 2-3 మినిట్స్ వాక్ చేసుకుంటూ వచ్చేయచ్చు అనమాట. ఇంకా ఈ SLF లైట్ విలేజ్కి వచ్చేసి మనం టికెట్స్ అయితే తీసుకోవాలి. పర్ హెడ్ 10 dirhams, అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 220 రూపీస్ అనమాట. ఇంకా ఇక్కడ టికెట్స్ తీసుకోవడానికి ఏంటంటే మనం క్యూలో నిల్చొనైనా తీసుకోవచ్చు, లేదంటే అక్కడ మనకి QR స్కానర్ పెట్టారనమాట. అలా స్కాన్ చేసుకుని మనం ఆన్లైన్లో అయినా టికెట్స్ అవి పర్చేస్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ లోపలికి వచ్చామంటే మొత్తం అంతా కూడా SLF లైట్ విలేజ్ అని పేరుకు తగ్గట్టుగానే మొత్తం లైటింగ్స్ తోటి అయితే బాగా డెకరేట్ చేశారు. ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేశారంటే మన వీడియోస్ అన్నీ మీకు చాలా ఈజీగా నోటిఫికేషన్స్ రూపంలో అయితే వచ్చేస్తాయి. మీరు ఇచ్చే ఒక్క లైక్తో అయితే యూట్యూబ్ మన వీడియోని ఇంకొంతమందికి సజెస్ట్ చేసి మన ఛానల్ గ్రో అవ్వటానికి అయితే చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పటి వరకు మన ఛానల్లోని వీడియోస్ని వాచ్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేసిన వ్యూవర్స్ అందరికీ కూడా మన సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే ఈ లైట్ విలేజ్ అసలు ఎలా ఉంది అంటే మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇండియాలో ఎగ్జిబిషన్స్ అని పెడతారు కదండి, అప్పుడప్పుడు అందులో బుక్స్ అవి సేల్ చేస్తారు, కిడ్స్ కోసం రైడ్స్ ఉంటాయి, ప్లే ఏరియా ఉంటుంది, ఇంకా చాలా మనకి నచ్చిన థింగ్స్, ఫుడ్ స్టాల్స్ ఇలా అన్నీ ఉంటాయి కదా. సేమ్ ఇక్కడ కూడా ఈ లైట్ విలేజ్లో అలానే అన్నీ ఉన్నాయండి. సేమ్ ఇంకా చెప్పాలంటే మనకి ఇండియాలో ఎగ్జిబిషన్ ఎలాగో ఇక్కడ ఈ లైట్ విలేజ్ కూడా నాకైతే అలాగే అనిపించింది. ఫస్ట్లో అయితే మనం ఎంటర్ అవ్వగానే ఒక టన్నెల్ లాంటి దాంట్లో లైటింగ్స్ అవి పెట్టేసి ఫొటోస్ దిగడానికి వీలుగా చాలా బాగా డెకరేట్ చేశారు. చాలామంది అయితే పిక్స్ దిగుతున్నారు. అక్కడ చాలా రష్ ఉంది. సరే కదా అని మేము కొంచెం ముందుకు వచ్చాము. అక్కడ రిఫ్లెక్షన్స్ అని చెప్పేసి ఇంకొక రూమ్ లాగా ఉందన్నమాట. దానికైతే మనం టికెట్ వచ్చేసి 30 dirhams పర్ హెడ్ అనమాట పర్చేస్ చేయాలి. లోపలైతే కొంచెం ఇలా షేడ్స్ అవి లైట్స్ రిఫ్లెక్షన్స్ అవి కూడా షో లాగా ఉంటుంది అని చెప్పారు. మేమైతే దానికి లోపలికి అయితే వెళ్ళలేదు. 30 dirhams అంటే మనకి ఇండియన్ కరెన్సీలో వచ్చేసి ఆల్మోస్ట్ 650-660 రూపీస్ వరకు పడుతుంది. సరే ఇంకా ఇదంతా ముందుకు వెళ్ళేసి అయితే చూద్దామని చెప్పేసి అయితే ముందుకు వచ్చాము. ఇంకా అక్కడ ఏంటంటే కొన్ని బుక్స్ అవి కూడా స్టాల్స్ పెట్టేసి ఉన్నాయి. కిడ్స్కి సంబంధించినవి అరబిక్ బుక్స్ ఉంటాయి కదా, నంబర్స్, లెటర్స్, ఇంకా స్టోరీ బుక్స్, ఇంకా చాలా అయితే సేల్ చేస్తూ ఉన్నారనమాట. కొన్ని టీ-షర్ట్స్, హుడ్డీస్ అవి పెట్టారు. ఇంకా పక్కన అయితే చాలామంది కిడ్స్ స్లిప్స్ మీద రాసేసి ఇంకా ఒక వాల్కి అయితే స్టిక్ చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా చాలామంది ఉన్నారనమాట. ఇంకా కొంచెం మనం ముందుకు వచ్చామంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ బాల్స్ లాగా ఇలా డెకరేట్ చేసి అయితే పెట్టారు. అక్కడ కూడా చాలామంది ఫొటోస్ దిగుతూ కనిపించారు. ఇంకా అలా కొంచెం ముందుకు వచ్చేస్తే కిడ్స్కి అయితే ప్లే ఏరియా ఉంది. ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయన్నమాట కిడ్స్ కోసం. ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత పిల్లలు మనల్ని రాణిస్తారా చెప్పండి. ఇంకా రైడ్స్ చేసే వరకు వదిలిపెట్టారు కదా. అలా ఇంకా కిడ్స్ కోసం అయితే ప్లే ఏరియా లాగా ఇలా మొత్తం పెట్టారనమాట. చాలా రైడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చాలామంది అయితే రైడ్స్ చేస్తూ కనిపించారు. ఇంకా మనం కొంచెం ముందుకైతే వెళ్ళినట్లయితే అక్కడ ఏంటంటే ఫోటో బూత్ అని చెప్పేసి పెట్టారు. అక్కడ మనం ఫొటోస్ అవి తీసుకుంటే వెంటనే మనకి ఒక ప్రింట్ లాగా ఇస్తున్నారు. అక్కడ కూడా చాలా క్యూ ఉంది. అదైతే చాలా బాగుందన్నమాట ఫోటో బూత్ ఎక్స్పీరియన్స్.
ఇంకా అక్కడ మనం ఎంట్రన్స్‌లోకి వచ్చేసి ఇప్పుడేంటంటే మనం ఎగ్జిట్ వైపు వెళ్తూ ఉన్నామనమాట. అక్కడ ముందుకు వెళ్తే ఎస్ఎల్ఎఫ్ ఈట్స్ అని చెప్పేసి చాలా పెద్ద ఫుడ్ స్టాల్స్ అనమాట. చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ ఫుడ్ స్టాల్స్. రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే అందరూ టేస్ట్ చేస్తూ కనిపించారు. ఇంకా ఇక్కడ ఏంటంటే స్పోర్ట్స్‌కి సంబంధించిన ఒక అకాడమీ కూడా ఉంది. దానిలో ఏంటంటే స్పోర్ట్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ చెప్తున్నారు. షార్జాలో ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి, దుబాయ్‌లో ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి, మనం ఎంత పే చేయాలి అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్గా మనం ఎగ్జిట్ దగ్గరికి వచ్చినప్పుడైతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కెఫే అయితే ఉందన్నమాట. ఇది చాలా బాగుంది. చుట్టూ మొక్కలు అదంతా ఉండేసి దాని మధ్యలో మనకి క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. ఇక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంది. మేమైతే అక్కడికి వెళ్దామా అనుకుని అడిగాము, కానీ అక్కడైతే ఆల్రెడీ అక్కడ ఉన్న టేబుల్స్ అన్నీ బుక్ అయ్యాయంట. ఇంకా చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. మీరు ఇంకా వెయిట్ చేయాలి తినాలి అంటే ఇంకా 1 అవర్ పైనే పడుతుందన్నారు. సో ఇంకా కొద్దిసేపు అయితే వెయిట్ చేసాము, కానీ ఖాళీ అయ్యేటట్లుగా అయితే అనిపించలేదు. ఇంకా చాలా టైం పట్టేటట్లుగా అనిపించింది. ఇంకా అదంతా ఒకసారి చుట్టూ మొత్తం చూసేసి అయితే బయటకు వచ్చాము. అలా మనం క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా మొక్కల మధ్యలో కూర్చుని తింటే ఆ ఎక్స్పీరియన్సే వేరు కదా, చాలా బాగుంటుంది. మేమైతే షార్జా యూనివర్సిటీ సైడ్ రావడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇంకా లోపలికి అనమాట, అంటే అలా బయట నుంచి చూస్తూ వెళ్ళాం కానీ లోపలికి రావడం అయితే ఇదే ఫస్ట్ టైము. చాలా ప్లెజెంట్గా లోపలైతే చాలా అంటే చాలా బాగుందన్నమాట. కాసేపు అలా వాక్ చేస్తూ అదంతా కూడా చూసి ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మళ్ళీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.